హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్ కుమార్ అల్లే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఆఫీస్ని 2021 లేటెస్ట్ వెర్షన్ని మనము ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్ చేసినాం. ఫ్రెండ్స్, నా డెస్క్టాప్ మీద అయితే రెజ్యూమ్ అయితే ఉన్నది. సో అది ఓపెన్ కావట్లేదు. దట్ మీన్స్ నేనైతే మైక్రోసాఫ్ట్ని అయితే ఇన్స్టాల్ అయితే చేయాలి. ముందుగా అయితే నేను ఆఫీస్ 365 అయితే ఇన్స్టాల్ చేస్తాను. సో మీ ముందులో ఫస్ట్ మీ దగ్గర టెంపరీగా మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 అయితే ఇన్స్టాల్ చేయండి. ఆఫీస్ 365ని ఫ్రెండ్స్, ప్లీజ్ ఫాలో దిస్ స్టెప్ బై స్టెప్. కొంచెం లెంతీగా ఉంటుంది, బోర్ కాకుండా ఉంటుంది మీకు. సో ఇది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. క్లియర్గా మీరు స్టెప్ బై స్టెప్ చూడండి. నా ఛానల్ కనుక మీరు మోస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ముందుగా అయితే మీరు ఎంఎస్ ఆఫీస్ 365 అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు డైరెక్ట్గా మన అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుందాము. ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ కస్టమైజ్డ్ టూల్స్ అనేసి ఇక్కడ మీకు చూపిస్తుంది కదా. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు 32 బిట్ 64 బిట్ సెలెక్ట్ చేసుకోండి. మీ నేమ్ అక్కడ పైన ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు స్టెప్ బై స్టెప్ చూడండి ఫ్రెండ్స్. ఒక స్టెప్ మిస్ అయినా మీకు మీ ఆఫీస్ ఎంఎస్ ఆఫీస్ అయితే డౌన్లోడ్ అయితే కాదు, లేదంటే రాంగ్లో వెళ్తుంది. సో ప్లీజ్ స్టెప్ బై స్టెప్ వాచ్ అండ్ ఎవ్రీ టైం. చూడండి, ఇక్కడ మనము స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను, మిస్ కాకండి. ఇక్కడ మనకు చూపించిన స్టెప్ బై స్టెప్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా లాగిన్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ అడ్మినిస్ట్రేటర్ అనేసి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. మీరు ముందుగా అయితే దీన్ని లాగిన్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఆఫీస్ కస్టమైజేషన్ టూల్స్ అనేది ఇక్కడ మనకి టైటిల్ కనిపిస్తుంది. సో అందులోకి వెళ్ళి మనము డౌన్లోడ్ చేసుకుందాము. డైరెక్ట్గా వెబ్సైట్ నుంచే మనము ఏ థర్డ్ పార్టీ యాప్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకుంటలేమో జెన్యూన్ వెర్షన్ అనేది. సో దీని అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాము. సో స్టార్ట్ ఇట్. ఫస్ట్ టైం అయితే నా ఛానల్ కనుక విజిట్ చేసినట్లయితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా సో ఇక్కడ మనం చూపిస్తున్నాను ఇక్కడ ఆఫీసర్ షూట్ నుంచి అని ఇక్కడ మీకు మనము 2021 లేటెస్ట్ వెర్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆఫీస్ ఎల్టీఎస్సి స్టాండర్డ్ 2021 వాల్యుబుల్ని సెలెక్ట్ చేసుకోండి. కింద నేను ఏదైతే ఇస్తున్నానో దాని మరి మీరు ప్రాపర్లీ మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కావాల్సింది యాప్స్ మీకు ఏమేమి కావాలని ఇక్కడ అన్టిక్ చేసుకుంటే టిక్ చేసుకోవచ్చు, లేదంటే అన్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్టెప్ బై స్టెప్ చూడండి, ఒక స్టెప్ మిస్ కాకండి. సో దీన్ని మీకు కావాలనుకుంటే అన్టిక్ చేయండి, లేదంటే టిక్ చేసేసండి. ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ స్టాండర్డ్ వెర్షన్ మనకి అడిషనల్ కావాలి. ఇక్కడ మనకి లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రైట్లోకి వెళ్ళి లాంగ్వేజ్లోకి వెళ్ళినట్లయితే మనము ఇక్కడ మనకి ఇంగ్లీష్ యునైటెడ్ సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ అయిపోయినాక ఇన్స్టాలేషన్కి వచ్చినట్టయితే మనకి ఇక్కడ దీన్ని మనము ఫస్ట్ వన్ డౌన్ యారోని మనము దీన్ని డ్రాగ్ చేయండి. ఇక్కడ డౌన్ ఇక్కడ అన్ఇన్స్టాల్ చేసేయండి. ప్రీవియస్ మీకు అన్ఇన్స్టాల్ చేయాలని అని అడుగుతుంది. ఇక్కడ అన్ఇన్స్టాల్ అయితే చేయండి. ఇక్కడ పైలోకి వెళ్ళి అప్డేట్లోకి వెళ్ళినట్లయితే దీన్ని కేఎంఎస్లో డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత జనరల్లోకి వస్తుంది. జనరల్లో కూడా మనకి ఇక్కడ మీరు నార్మల్గా కామెంట్ చేస్తుంటే కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్ నెంబర్ రాయండి. సో ఇక్కడ నేను జస్ట్ సింపుల్గా నేను థ్యాంక్ యూ అని రాస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను థ్యాంక్ యూ అని రాస్తాను. ఆఫ్టర్ నెక్స్ట్ అని కొట్టిస్తాను. కింద ఇక్కడ మనకి అప్లికేషన్ పర్ఫార్మెన్స్లో కింద చూసినట్లయితే మనకి ఇక్కడ చాలా ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ మనకి ప్లేస్ బార్ లొకేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి అంత నెసరీ లేదు ఇది. సో ఇవి 100% అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చాలా ఆఫీస్ వెబ్సైట్ నుంచి వస్తుంటాయి. ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ అని కొట్టినట్లయితే ఇక్కడ ఫినిష్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కొట్టేసేయండి. ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ అడుగుతుంది, ఇక్కడ కీప్ కరెంట్ సెట్టింగ్ అండ్ ఇక్కడ ఓకే, ఇక్కడ యాక్సెప్టబుల్ టిక్ చేసేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉన్న ఎవ్రీథింగ్ ఒకసారి
ఎక్స్పోర్ట్ కాన్ఫిగరేషన్స్ టు XML అని దీన్ని క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అని కొట్టేసండి. ఇక్కడ మీకు కాన్ఫిగరేషన్ టూల్ అయితే డౌన్లోడ్ అయితే అయింది. సో అలా టూల్ అయితే అయిపోయింది ఇది. సో ఇంకొకటి దీనికి సపోర్టింగ్ మనము ఇది ఒకటి టోటల్ మనకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. MS Office 2021 ఇక్కడ నేను టైప్ చేస్తాను. సో ఇవన్నీ ఆ ఫోల్డర్లో అయితే డ్రాగ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇంకొక టూల్ దీనికి సపోర్టింగ్ టూల్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఆఫీస్ కస్టమైజ్ టూల్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ అఫీషియల్ డెవలప్మెంట్ టూల్ ఫ్రమ్ అఫీషియల్ ఉంటుంది. ఆఫీస్ చూడండి డెవలప్మెంట్ టూల్ అయితే ఈ టూల్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇది సపోర్ట్ టూల్ ఇది కూడా మనము ఈ రెండు కట్ చేసి మనము ఆఫీస్ 2021 ఫోల్డర్లో అయితే వేద్దాము. ఇక్కడ దీన్ని మనం అడ్మినిస్ట్రేటర్లో ఓపెన్ చేద్దాము. ఇక్కడ యాక్సెప్టబుల్, నెక్స్ట్ ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకున్న ఫోల్డర్ని మీరు క్లిక్ చేసుకోండి. మై PC అండ్ MS Office 21 ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు డౌన్లోడ్ Office 21. సో ఇది ఓకే కొట్టేసండి. సో ఇదైతే టోటల్ అయితే ఇందులో అయితే ఫోల్డర్లకి అయితే వచ్చేసింది డైరెక్ట్గా. ఇక్కడ మనం ఏం చేద్దాము, ఇక్కడ చూడండి ఇక్కడ కమాండ్లోకి వెళ్ళి రన్ అడ్మినిస్ట్రేటర్ కమాండ్లోకి వెళ్ళి సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ కమాండ్ ఇచ్చేసండి. ఇక్కడ నేను ఒక టెక్స్ట్లో చూపిస్తాను. ఇక్కడ దీన్ని కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. మీ సింపుల్ ఏం ఎంటర్ చేయొద్దు. నేను ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను. కమాండ్ ప్రాంప్ట్ ఎంటర్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా సెటప్ ఫైల్ని ఇక్కడ మనకి కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సెటప్ ఫైల్ని కూడా సో ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. దాన్ని పాజ్ చేస్తాను, వీడియోని పాజ్ చేస్తాను. జర 2x 4x చేస్తాను దీన్ని. సో ప్లీజ్ స్టే ఆన్లైన్ వెల్ అఫీషియల్ డౌన్లోడర్స్ అని ఇక్కడ ఇచ్చారు. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీరు మొదటి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇది మనం అఫీషియల్గా మనము వెబ్సైట్ నుంచి అయితే మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ నుంచి అయితే మనము ఆఫీస్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాము. ఇది జెన్యూన్ వెర్షన్ ఇది. సో స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి ఇది. సో ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. నా ఛానల్ కనుక మేము మొదటి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్ ఫ్రెండ్స్. సో దీన్ని ఆల్రెడీ నేను పాజ్ పెట్టేశాను. సో డౌన్లోడ్ అయితే అవుతుంది. ప్లీజ్ స్టే అనేసి ఇచ్చారు ఇక్కడ. సో ఇది నాకు తెలిసి ఒక 5 minutes 10 minutes అయితే తీసుకుంటుంది. నేను పాజ్ చేశాను ఎందుకంటే ఇంకా లెంతీ అవుతుంది వీడియో. సో ఇది డౌన్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ ఇన్స్టాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఆరో మార్క్ ఇచ్చాను. ఇక్కడ మనకి ఇన్స్టాల్ సక్సెస్ఫుల్ అనేసి ఇచ్చాడు. ఇది క్లోజ్ చేసేయండి. సో వన్స్ మనం చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డెస్క్టాప్లో మనకి వర్డ్ అనేది ఓపెన్ కాకుండా MS వర్డ్ ఓపెన్ చేయండి. డన్ ఓపెన్ అయితే అయిపోయింది. సో చూడండి మనకి ఎటువంటి ఎర్రర్ అయితే వస్తలేదు. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసుకో ఎవ్రీథింగ్ లేటెస్ట్ వెర్షన్ 2021తో సహా ఇక్కడ మనకి ఆప్షన్స్ అన్నీ చేంజ్ అవుతుంటాయి. సో ఇది జెన్యూన్ వెర్షన్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో అన్ని ఆప్షన్స్ పనిచేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ ఓపెన్ చేద్దాము. ఎక్సెల్ ఇక్కడ మనకి ఎవ్రీ ఆప్షన్స్ మనం పనిచేస్తుంది. ఇక్కడ మనం టైప్ చేస్తాను. ఇక్కడ చూడండి విత్ వర్కబుల్. ఇక్కడ మీకు ఎవ్రీ ఆప్షన్ పనిచేస్తుంది. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఇది ఎక్సెల్. ఇది 100% అయితే సక్సెస్ఫుల్గా అయింది. ఎవ్రీ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది ఎటువంటి ఎర్రర్ లేకుండా. నెక్స్ట్ వచ్చేసి పవర్ పాయింట్ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అని కొడుతున్నాను. థ్యాంక్ యూ అని కొట్టేశాను. సో ఇది కూడా ఎవ్రీ ఆప్షన్ అయితే పనిచేస్తుంది. యానిమేషన్స్
అవుట్లుక్, ఇన్ఫో, రివ్యూ, సెట్టింగ్, వ్యూ ఎవ్రీథింగ్ అయితే పనిచేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఓపెన్ చేసాము 1 ఇది కూడా మనకి పనిచేస్తుంది ఆప్షన్. సో ఇలా మనం అన్ని ఆప్షన్ అయితే పనిచేస్తున్నాయి. ఫ్రెండ్స్, నా ఛానల్కి మేము చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.